ఒక మనిషి మహా బతికితే ఎంతకాలం బతుకుతారు? మ్యాక్సిమం 100 ఏళ్ళు. అది 60 తర్వాత రకరకాల రోగాలు రావచ్చు. అలాంటిది మనిషి 150 వసంతాలు ఆరోగ్యంగా జీవించగలడా? అలా ఉండాలంటే ఏం చేయాలి? వాచ్ దిస్ రిపోర్ట్. మనిషి 140 ఏళ్ల దాకా జీవిస్తాడని గత అధ్యయనాలు అంచనా కడితే సింగపూర్, రష్యా, అమెరికాల్లో ఇటీవలే జరిపిన ఓ అధ్యయనం మాత్రం 150 ఏళ్ల దాకా జీవిస్తాడని తేల్చింది. జపాన్లోని ఒకినావా, ఇటలీలోని సార్డినియా వంటి ప్రదేశాల్లో శతాధిక వృద్ధులు చాలా మంది ఉన్నారు. చరిత్రలోనే అత్యంత వృద్ధురాలుగా చెప్పుకునే జీన్ కాల్మెంట్ 122 ఏళ్లు జీవించారు. ఆయుర్దాయాన్ని లెక్కించడానికి ఇప్పటికీ విస్తృతంగా వినియోగిస్తున్న పద్ధతి గోంపెడ్జ్ సమీకరణం. 19వ శతాబ్దంలో తొలిసారి చేసిన పరిశీలన ఇది. దీని ప్రకారం వ్యాధుల వల్ల మనుషుల మరణాల రేటు కాలంతో పాటే విపరీతంగా పెరుగుతుంది. ఉదాహరణకు క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల మనిషి మరణించే అవకాశం ప్రతి 8 నుంచి 9 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. ఆరోగ్య బీమా ప్రీమియంలను లెక్కించడానికి కూడా గోంపెడ్జ్ గణనలను ఉపయోగిస్తారు. మీరు ఏ వయసులో మరణిస్తారో మరి అంత ఖచ్చితంగా అంచనా వేయడానికి వ్యాధుల గురించి వారు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వయసుతో పాటు మన అవయవాలు ఎలా క్షీణిస్తాయో చూడటం, ఈ క్షీణత రేటును అవయవాలు పనిచేయడం ఆగిపోయే వయసుతో పోల్చి చూడటం ఆయుర్దాయం నిర్ధారణకు మరో పద్ధతి. కంటి పనితీరు, వ్యాయామం చేసేటప్పుడు మనం తీసుకునే ఆక్సిజన్ పరిమాణం వంటివి వయసు పెరిగే కొద్దీ క్షీణిస్తాయి. సగటు వ్యక్తికి సుమారు 120 ఏళ్ల వయసు వచ్చే వరకు మాత్రమే అవయవాలు పనిచేస్తాయి. సాధారణ వ్యాధులకు ఇంతకు మించిన అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులోకి రావన్న అంచనా ఆధారంగా పరిశోధకులు ఈ లెక్కలేశారు. ఇదో పెద్ద లోపం. ఎందుకంటే వైద్యపరంగా గణనీయమైన పురోగతి జరుగుతోంది. ఉదాహరణకు ఈ రోజు పుట్టిన శిశువు తన ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి సుమారు 85 సంవత్సరాల వైద్య పురోగతిపై ఆధారపడగలదు. అయితే ఇప్పుడు జీవించి ఉన్న 85 ఏళ్ల వ్యక్తి ప్రస్తుత వైద్య సాంకేతికతలకే పరిమితం అవుతాడు. అందువల్ల ఈ పరిశోధకుల అంచనాలు వృద్ధుల విషయంలో నిజం కావచ్చు, కానీ యువకుల విషయంలో కాకపోవచ్చు. మంచి జన్యువులు ఎవరి సహాయము లేకుండా 100 ఏళ్లకు పైగా జీవించడానికి అవకాశం కల్పిస్తాయి. వ్యాయామం లాంటి అలవాట్లు 15 ఏళ్ల వరకు ఆయుర్దాయాన్ని అదనంగా పెంచగలవు. సరికొత్త వైద్య చికిత్సలు మందుల సృష్టికి వినియోగించి పురోగతి సాధిస్తే ఆయుర్దాయాన్ని పెంచొచ్చు. మనిషి గరిష్ట ఆయుర్దాయం అంచనాకు సింగపూర్, రష్యా, అమెరికాలో పరిశోధకులు ఓ భిన్న పద్ధతిని అనుసరించారు. ఓ కంప్యూటర్ నమూనాను ఉపయోగించి మనిషి ఆయుర్దాయం పరిమితి సుమారు 150 ఏళ్లు అని వారు అంచనా వేశారు. మనం అనారోగ్యం నుంచి ఎంత వేగంగా కోలుకుంటామనే దానికి మన మరణ అవకాశానికి మధ్య సహజంగానే సంబంధం ఉంటుంది. వాస్తవానికి హోమియోస్టాసిస్ ను కాపాడుకునే సామర్థ్యాన్ని కోల్పోవడాన్నే వృద్ధాప్యంగా నిర్వచించొచ్చు. పరిశోధకులు 85 ఏళ్ల వయసు వరకున్న 70,000 మందిపై ఈ నమూనా అధ్యయనాన్ని నిర్వహించారు. వారి రక్త నమూనాల్ని తీసుకొని రక్త కణాల సంఖ్యలో స్వల్పకాలిక మార్పుల్ని పరిశీలించారు. ఓ వ్యక్తిలోని తెల్ల రక్త కణాల సంఖ్య అతని శరీరంలోని వాపు స్థాయిని సూచిస్తుంది. ఎర్ర రక్త కణాల పరిమాణం వ్యక్తికి గుండె జబ్బుల ముప్పు, పక్షవాతం వచ్చే ప్రమాదం లేదా జ్ఞాపక శక్తిని కోల్పోవడం వంటి లక్షణాలని చెప్పగలదు. పరిశోధకులు ఈ డేటాను ఒకే కొలమానంగా సరళీకరించి దానికి డైనమిక్ ఆర్గానిజం స్టేట్స్ ఇండికేటర్ అని పేరు పెట్టారు. అధ్యయనంలో పాల్గొన్న వారి డోసి విలువల్ని లెక్కగట్టారు. వయసు సంబంధిత వ్యాధులు ఎవరికి వస్తాయో, అవి వ్యక్తికి ఎలా మారుతాయో అంచనా వేశారు. వయసుతో పాటు కోల్పోయే రెసిలియన్స్ ను అంచనా కట్టారు. ఈ లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరి ఆరోగ్యం లేదా జన్యువులతో సంబంధం లేకుండా 150 ఏళ్ల వయసులో రెసిలియన్స్ పూర్తిగా నశించిపోతుందని అంచనా వేశారు.
తద్వారా మనిషి ఆయుర్దాయం ఆ వయసు దాకా ఉంటుందని ఓ సైద్ధాంతిక పరిమితిని విశదీకరించారు. దీర్ఘాయుషు కోసం కొన్ని నియమాలను పాటించాలి. పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, చక్కెరను తగ్గించాలి. రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం, యోగా లేదా నడక వంటివి చేయడం ద్వారా శరీర బరువు అదుపులో ఉంటుంది. రోజు 7 నుండి 8 గంటల వరకు గాఢమైన ప్రశాంతమైన నిద్ర అవసరం. ఇది శరీరానికి అవసరమైన శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇలాంటి చర్యలు తీసుకుంటే ఆయుష్ బాగా పెరుగుతుంది.